లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. హెజ్బుల్లా సంబంధిత లక్ష్యాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు జరిపించింది. ప్రస్తుత సంఘర్షణలో ఇదే అతిపెద్ద దాడిగా నిలిచింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కి పైగా హెజ్బుల్లా కమాండ్ సెంటర్స్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపించింది. బీరుట్ దక్షిణ శివారులో, ఇక దక్షిణ లెబనాన్, తూర్పు బెకా లోయ ప్రాంతాలు ఈ దాడులతో దద్దరిల్లాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా హెజ్బుల్లాకు పట్టున్నవే కావటం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతి పెద్ద దాడి. طلعت رفاعي هون طلعت رفاعي مرمور ఈ దాడుల తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 254 మంది మృత్యువాత పడగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక హాస్పిటల్స్ అన్నీ కూడా క్షతగాత్రులతో నిండిపోయాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలియజేశారు. ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి లెబనాన్లో మృతుల సంఖ్య 1500 దాటింది. వీరిలో 130 మంది చిన్నారులు ఉన్నారు. దేశ జనాభాలో 5వ వంతుకు సమానమైన 12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది షియా ముస్లిం వర్గానికి చెందినవారే. అయితే బీరుట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశంపై దాడులు చేయడానికి హెజ్బుల్లా ఉపయోగించే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాల, ఉగ్ర స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులపై హెజ్బుల్లా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు ఇలాగే గనక కొనసాగితే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందంపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. طلعت رفاعي هون طلعت رفاعي مرمور అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ ని ఒప్పందంలో చేర్చలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ క్రమంలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. మరోవైపు ఇజ్రాయెల్ ని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ ఉండటంతోనే నిర్ణయం తీసుకుంది ఇరాన్. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతోందని హెచ్చరించిన ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్ కి పెట్టిన డెడ్ లైన్ కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. 2 వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు ట్రంప్. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్ పై దాడికి సంబంధించింది మాత్రమేనని, లెబనాన్ పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హర్మూజ్ ని మూసివేసింది. హర్మూజ్ లో ఆయిల్ ట్యాంకర్లు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. అనుమతి లేని నౌకలు హర్మూజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని వార్నింగ్ సైతం ఇచ్చింది ఇరాన్. ఇరాన్ కి విధించిన డెడ్ లైన్ పొడిగించిన ట్రంప్ మరో 2 వారాల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని తెలియజేశారు. కానీ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం అందరికీ కూడా షాక్ ఇచ్చింది. దీంతో ఇరాన్ మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తర్వాత లెబనాన్ పై దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడిందని, ఇరాన్తో యుద్ధంలో పెద్ద ఎత్తున లక్ష్యాలు సాధించామని అన్నారు. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పదని, ట్రంప్ తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు ఆయన. తమ వేలు ఇంకా ట్రిగ్గర్ పై సిద్ధంగా ఉందని అన్నారు నెతన్యాహు. కాల్పుల విరమణ లెబనాన్ కి వర్తించదని స్పష్టం చేశారు. లెబనాన్ సంధిలో భాగం కాదని, హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు.
طلعت الرفاية هون طلعت